శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకొని బయటికి వెళితే అద్భుతంగా విజయాలు కలిసి వస్తాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఆగస్టు 22 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం 1:46 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 10:05 వరకు ఉంది. గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. స్త్రీ సహకారం వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా 12 రాసుల వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు వృషభంలో, శుక్రుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి వివాహపరమైన చర్చలు చేసేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతైన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు, చెవులు గుట్టించడం కార్యక్రమం వీటన్నిటిని చక్కగా నిర్వహించుకోవచ్చు. తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి ఉత్తరాభాద్రం మంచిది. వైద్యపరమైనటువంటి వ్యవహారాలకు, వైద్యానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలకు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. అలాగే మీకు ఎవరైనా ఒక పదవి ఇస్తానంటే ఆ పదవి తీసుకోవటానికి, అధికార పదవులు స్వీకరించడానికి ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. జాతక దోషాలు ఉన్నవాళ్ళు ఆ జాతక దోషాల నుంచి బయటపడటానికి, గ్రహ దోషాల నుంచి బయటపడటానికి, చెట్లు నాటడానికి ఈ నక్షత్రం చాలా మంచిది. ఈరోజు ఎవరైనా సరే మొక్కలు ఎక్కడైనా నాటితే చాలా వరకు జాతక దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. కొత్తగా ఆభరణాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ద్వితీయంలో చంద్రుడు అద్భుతంగా ఉన్నాడు, శుభ ఫలితాలు ఇస్తున్నాడు. ఈరోజు మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విధంగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవటం మంచిది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఆ ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపారం చేసే వృషభరాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు గొడవలు పడకుండా అప్రమత్తంగా ఉండాలి. సానుకూలంగా సమయస్ఫూర్తితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక అశుభ వార్త మీకు బాధ కలిగిస్తుంది. అయినప్పటికీ మిథున రాశి వాళ్ళు దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభాలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శరీరానికి బద్ధకం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ బద్ధకం నుంచి బయటపడాలి. మనస్తాపం ఉంటుంది, దాని నుంచి బయటపడాలి. శరీరానికి బద్ధకము, మానసికంగా ఆందోళన, ఈ రెండింటి నుంచి ఎంత తొందరగా బయటపడితే సింహరాశి వాళ్ళకి ఈరోజు అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఈరోజు సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈరోజు స్నేహాల విషయంలో, స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు. ప్రధానంగా ధనలాభం ఎక్కువగా కనిపిస్తుంది. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి సంఘంలో మీ కీర్తికి, మీ గౌరవానికి భంగం కలిగించే వ్యక్తుల విషయంలో తులారాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశి వాళ్ళకి కొన్ని భయాందోళనలు ఈరోజు చోటు చేసుకుంటే వాటిని విడిచిపెట్టండి. భయాన్ని పక్కన పెట్టి మనోధైర్యంతో ముందడుగు వేయండి. విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. సానుకూల వాతావరణం పెరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ధనుసు రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా తొందరగా ముందుకు వెళుతూ ఉంటుంది. మీరు మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా ఆనందం, ఉల్లాసంగా, ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా పై అధికారుల వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఇంతకుముందు పై అధికారులతో ఉన్న విభేదాలు సమసిపోవటానికి, పై అధికారులతో సానుకూల వాతావరణం పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుంభరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా పై అధికారుల యొక్క సహాయ సహకారాలతో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా సహకరిస్తాయి. కాబట్టి ఉద్యోగపరంగా, ఉద్యోగంలో అభివృద్ధి పరంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు తిరుగుండదని చెప్పుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. ప్రత్యేకంగా బీపీ, షుగర్ లాంటివి ఉన్న వాళ్ళైతే ఈరోజు మీనరాశి వాళ్ళు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో, ఆహారానికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరము. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సంకష్టహర చతుర్థి. శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైంది. ఈ సందర్భంగా 12 రాశుల వాళ్ళు గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే గణపతి అనుగ్రహం వల్ల అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు. ఓం గ్లౌం గం గణపతయే. ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని చదవటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఔషధాలు స్వీకరించడానికి కూడా గురుహోర చాలా మంచిది. అలాగే నూతన వస్తువులు, వస్త్రాలు వీటిని కొనుగోలు చేయడానికి, కొత్త వస్త్రాలు ధరించడానికి గురుహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి, మొదటిసారి పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర చాలా మంచిది. అదేవిధంగా కొత్త కొత్త పుస్తకాలు చదవటానికి, వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా గురుహోర చాలా మంచిది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు గురుహోర అనుకూలిస్తుంది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టడం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరమైన అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.